హలో గాయ్స్, వెల్కమ్ టు సికే థాట్స్. ఏమైందిరా మాము డల్గా చెప్తున్నావు? నేనైతే మస్తు డిసప్పాయింట్లో ఉన్నారా. ఎందుకు ఏమైంది? మన వాళ్ళందరూ వీడియోస్ చూస్తారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. అందుకే నేను చాలా డిసప్పాయింట్లో ఉన్నా. ఓ అంతేనా? గాయస్ ప్లీజ్ గాయస్ కొంచెం సపోర్ట్ చేసి మా వానికి కొంచెం బూస్ట్ చేయండి. అండ్ ఇలాగే ఎంటర్టైన్మెంట్ కంటెంట్స్ తో మేము వస్తాం. చెప్పరా? అవును గాయస్, మేము ఎంటర్టైన్మెంట్ కంటెంట్స్ తోటి కొంచెం క్రియేటివిటీగా కొత్తగా చిన్న విషయాన్ని కూడా చాలా ఎంటర్టైన్మెంట్లో చెప్పడానికి మేము ప్రయత్నిస్తాం. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు కొంచెం బూస్ట్ ఉంటుంది. అండ్ చెప్పినావు కదా, ఇంకా సోది లేకుండా వీడియో స్టార్ట్ చేయి. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ వచ్చేస్తుంది. ఏంటి మూవీ వస్తుందా? లేదు, మూవీ కాదు, టీజర్ రాబోతుంది ఈ మంత్లో పక్కా. నిజంగానా? నిజంగా రా, నువ్వు నమ్మట్లేదా? ఆ, అంటే ఇన్ని నెలల నుంచి ఒక్క అప్డేట్ కూడా లేదు. సడన్ గా టీజర్ అంటే ఒక పోస్టర్ వదులుతలేరు, ఒక ఫస్ట్ లుక్ ఒక్కటి తప్ప ఇంకే పోస్టర్ లేదు, మ్యూజిక్ లేదు, ఫస్ట్ సింగిల్ లేదు, ఏం లేవు. డైరెక్ట్ టీజర్ అంటే ఎట్లా అని. అరే ఫస్ట్ లుక్ ఏందిరా, దాని తర్వాత టీజర్ వదిలేరు కదా ఒకటి, అంటే మోషన్ పోస్టర్ టైప్ టీజర్ వదిలేరు కదా. అదే పోస్టరా? అంటే అందులో లుక్ బాగుంది, కాకపోతే అది పోస్టర్ అంటే టీజర్ టైప్ ఏం కొట్టలే. అది మోషన్ పోస్టర్ కదా, అంత ఇంపాక్ట్ ఏం లేదు. ఇంపాక్ట్ లేకపోవడం ఏందిరా, చాలా ఇంపాక్ట్ వచ్చింది కదా. దానివల్ల అందరూ నార్మల్ కామెడీ అనుకున్నారు, చూసిన తర్వాత ఓకే హర్రర్ కూడా ఉందని ఫిక్స్ అయ్యారు కదా. అవునవును, అది కూడా కరెక్టే. నువ్వు అన్నవారా టీజర్ వస్తుందని? అది ఎప్పుడు వస్తుంది ఈ మంత్లో? ఈ మంత్లో కరెక్ట్ డేట్ అయితే నేను కూడా చెప్పలేను, ఎందుకంటే మేకర్స్ కూడా రివీల్ చేయలేదు. బయట గట్టి టాక్ అనిపిస్తుంది ఈ మంత్లో పక్క టీజర్ వచ్చేస్తుందని. మొన్న అన్న టూర్కి వెళ్ళింది కదా, టూర్కా? అదే ఎంజాయ్ చేయడానికి వెళ్ళిండు. అండ్ బయట రూమర్స్ కూడా వినిపించినాయి, ఒక 5 crores పెట్టి తిరగడానికి, జస్ట్ తిరగడానికి 5 crores అంట. మళ్ళీ అక్కడ విల్లా ఉంది, అదే తన హౌస్ ఉంది. అవన్నీ కాకనే ఓన్లీ తిరగడానికి ఏదైతుందో అది 5 crores అని రివీల్ అయింది. పెద్ద న్యూస్ అయింది, నీకు తెలీదా? తెలియదురా నాకు. ఆ తిరగడానికి 5 crores అయిందని పెద్దారు, అంటే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో పెద్దగా పెట్టేసారు నాయన. అంటే న్యూస్ సెన్స్ ఎక్కువ చేసారు, న్యూస్ సెన్స్. నువ్వు అంటున్నది న్యూస్ సెన్స్? అవును, కానీ కాకపోతే అది పెద్ద విషయమే. వాళ్ళు ఒక్క సినిమాకు 100 కోట్లు తీసుకుంటారు కదా, 5 కోట్లు పెట్టడం తప్పలేదు అనిపించింది. అండ్ మనం కూడా అంతే కదా, మనకు వచ్చిన దాంట్లో మనం తిరగడానికి ఎక్కువ పైసలు పెడతాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే అంతే, అండ్ పెద్దోళ్ళు కూడా అంతే, రిచ్ ఉన్న వాళ్ళు కూడా అంతే. వాళ్ళకి వచ్చిన దాంట్లో ఖర్చులకు, ఐ మీన్ తినడానికి తిరగడానికి, అవి దాంట్లోకి పెట్టకపోతే ఇంకేందుకు పెట్టుకుంటారు? దాంట్లో ఖర్చులు పెట్టాలి కదా, అవుతాయి కదా. కరెక్టేరా మాము, నువ్వు అంటున్నది కూడా కరెక్టే. మన వాళ్ళు 5 కోట్లు అంటే చాలా ఎక్కువ అనుకుంటారు, వాళ్ళకి కొంచెం తక్కువనే, ఎందుకంటే పైసలు కోట్లలో వస్తాయి కాబట్టి వాళ్ళకి కొంచెం తక్కువనే ఉండొచ్చు. ఉండొచ్చు కాదురా, అది నిజము. ఇంకా ప్రభాస్ అన్న టూర్ ముగించుకొని వస్తున్నాడంట, అంటే టీజర్ ఎప్పుడో రెడీ అయిపోయిందంట. అన్న టూర్కి వెళ్ళిండు కాబట్టి కొంచెం లేట్ అయింది. అంటే తన వాయిస్ ఒక్కటి బ్యాలెన్స్ ఉందంట, తను వచ్చేస్తుందంట. మేబీ వచ్చిండొచ్చు పాటికి. డబ్బింగ్ స్టార్ట్ అయితే అండ్ టీజర్ కంప్లీట్ అయిపోతుంది, వెంటనే టీజర్ వచ్చేస్తుంది ఈ మంత్లో. మేబీ 3rd వీక్ ఆర్ 4th వీక్లో పక్కా వచ్చేస్తుండొచ్చు. అండ్ ఈ టీజర్ ఏ రికార్డ్ బ్రేక్ చేస్తుందో ఒకసారి చూడాలి. రికార్డ్ బ్రేక్ చేసా? ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కుక్కను నన్ను కొడతారు. అలాగే మాము, రికార్డ్ అంటే ఇది కామెడీ హర్రర్ ఫిల్మ్ కదా, కొంచెం చూస్తారా లేదా అని. రే హిందీలో కామెడీ అండ్ హర్రర్ ఫిల్మ్కి బాగా డిమాండ్ ఉందిరా. మొన్న శ్రీ మూవీ రిలీజ్ అయింది చూడు, హయ్యెస్ట్ క్రాస్ కొట్టిందిగా. అవునరా, దాని తర్వాత మనకు పుష్ప వచ్చింది. అది పుష్ప, అది కమర్షియల్ వేరే విషయం, కానీ ఇప్పుడు డిమాండ్ బాగానే ఉంది హర్రర్ ఫిలిమ్స్ కూడా. అంతేంటవా? అవునరా బాబు, సూపర్ ఉంది. అయితే ఇది కూడా 1000 కోట్ల బొమ్మ అవుతుందా? మేబీ అవుతుండొచ్చు, మంచిగా ప్రాపర్గా ఎలిమెంట్స్ అన్ని కుదిరి మంచిగా వర్కౌట్ అయితే అవుతుండొచ్చు. మీరేమంటారు గాయస్? అవుతుంది అనుకుంటారా కాదనుకుంటారా? మా టామ్ గడ్ అయితే డౌట్గా చెప్తుండు, కాకపోతే నాకు కొంచెం ఉంది నమ్మకం, అన్నీ ప్రాపర్గా వర్కౌట్ అయితే. ఫైట్స్ అండ్ సాంగ్స్ కూడా ఉన్నాయంట, 4 songs ఏమి ఉన్నాయంట, 4-5 songs మనల్ని రివీల్ చేసిండు. అండ్ అవి పాత అయిపోయినాయి అని కొత్త కుట్టినట్ట, అవి కూడా చెప్పిర్రు. మీరు ఒకసారి చెప్పండి, ఈ మూవీ 1000 కోట్లు కొడుతుందా లేదా? 400 crores అయిందట బడ్జెట్ దీనికి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? 400 కోట్ల? అవునరా బాబు, మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు మొన్న ఈవెంట్లు అయిపోయి నేను షాక్ అయిపోయినా. 400 crores బడ్జెట్స్ అంటే. అమ్మో, పెద్ద సినిమానే మరి, ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం కూడా 1000 కోట్లు. మరి చిన్న సినిమాని ఎవరు అన్నారా బాబు, పెద్దదే ఇది కూడా. ఓకే, మీరేమనుకుంటున్నారు కాదు, 1000 కోట్లు వస్తారా? ఒకసారి కామెంట్ చేయండి. అండ్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి దాన్ని కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఇంతవరకు చూసినా అంటే వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మనకు సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగట్లేదు, వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ఆ వ్యూస్ కూడా కొన్ని తగ్గిపోయినాయి. మనం రోజు పెడితే కంటిన్యూస్గా వస్తాయి, ఎప్పుడు పడితే అప్పుడు పెడితే తగ్గకుండా ఏం చేసేది. ఓకే, ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి వీడియోస్. నిన్న నుంచి చూస్తున్నారు కదా, సారీ మొన్న నుంచి రెగ్యులర్గా ఒక వీడియో అయితే పక్కా పెడతా. మీరైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ ప్లీజ్.